నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. ఈ వేదిక మీద మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్, ఎప్పటికైనా సరే మీ చేతుల మీద నుంచి నేను అవార్డు తీసుకుంటాను. ఎప్పుడో కాదు, నెక్స్ట్ ఇయరే మీ చేతుల మీద అవార్డు తీసుకుంటాను. మరి అలా పలికిన పాప 2 రోజులకే ఎందుకు మరణించింది? చదువున బాధను తట్టుకోలేక. మెరిట్ స్టూడెంట్కు అంత బాధ ఏమొచ్చింది? తల్లిదండ్రుల వైపు నుంచి ఏమన్నా బాధలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది విద్యార్థులకి? లోకమంతా ఒక తీరుంటే విద్యార్థుల తీరు ఒకలాగా. విషయాలు ఏంటంటారు? కారణం ఎవరు? స్వయాన చంద్రబాబే ఆదేశించారంటే దీని వెనుకున్న మతలబ్ ఏమై ఉంటుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. భరత్ అనే నేను, ఈ డైలాగ్ వినగానే మనకెంతో గూస్ బంప్స్ వస్తాయండి. చాలా మంది దీన్ని ఒక పొలిటికల్ లైన్ గా వాడుకున్నారు. ఆ సినిమాలో మహేష్ బాబు గారి యాక్షన్ కూడా సూపర్ గా ఉంటుంది. అలాగే వేలాది మంది ముందు నా పేరు శివాని అని చెప్పి ఎంతో ధైర్యంగా మాట్లాడిన ఆ పాప 2 రోజులకే ఊరి పెట్టుకుని చావాల్సిన అవసరం ఏమొచ్చింది? చదువులో ముందుంటుంది కాబట్టి స్కూల్ యాజమాన్యం సెలెక్ట్ చేసి మరి గౌరవనీయులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేజ్ ను పంచుకునే అవకాశం ఇచ్చారు. మరి అలాంటి పాపకు ఏమైంది? అసలు ఏం జరిగి ఉంటుందంటారు? నా పేరు శివాని, 10వ తరగతి చదువుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్న మెగా పీటీఎం వేదికపై మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. సరిగ్గా 3 రోజుల క్రితం శివాని మాట్లాడిన మాటలు 1 కాదు 2 కాదు, వేల మంది ముందు ఎంతో ఆత్మవిశ్వాసంగా పలికిన మాటలు. ఆ మాటలు పలికిన 2 రోజులకే ఈ బిడ్డ చనిపోవడానికి కారణం ఏముంది? గిరిజన విద్యార్థి ముర్రం శివాని సోమవారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ చేతుల మించి నేను అవార్డు తీసుకుంటాను అని వేదికపై చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పలికిన ఆ కంచుకంఠం ఎందుకు మూగుపోయిందంటారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు అంతుపట్టకుండా ఉన్నాయి. ఎవరైతే శివాని ఉందో, శివాని 10th క్లాస్ చదువుతుంది. వివరాల్లోకి వెళ్తే పోలవరం జిల్లా రంపచోడవరం ఎర్లపల్లి గ్రామానికి చెందిన మురళీకృష్ణుల కుమార్తె ఈ శివాని. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. చదువులో ఎప్పుడు ముందుంటూ చాలా యాక్టివ్ ఉంటూ, ఇంకా చెప్పాలంటే స్కూల్ టాపర్ అండి ఈ అమ్మాయి. ఇంకా ఉత్తమ ఆదివాసీ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. అంటే తనకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఉంది ఆ స్కూల్లో. ఈ కారణంతోనే మెగా పీటీఎం లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి వేదిక పంచుకునే అవకాశాన్ని స్కూల్ ఆమెకి ఇచ్చింది. ఇకపోతే ఆమె తల్లి ఎవరైతే సౌభాగ్యవతి ఉన్నారో ఆవిడ ఏంటంటే కోరుకొండ సమీపంలోని వెదురుపాకలో అంగన్వాడీ టీచర్. శివాని తండ్రి మురళీకృష్ణ వచ్చేసి కోరుకొండలో ఒక బిర్యానీ పాయింట్ అనేది నడుపుతూ ఉన్నారనమాట. ఎవరైతే సౌభాగ్యవతి ఉన్నారో ఆవిడకి ముందు వేరే వ్యక్తితో పెళ్ళయింది. వాళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆయన మరణిస్తే తర్వాత ఈ మురళీకృష్ణని ఈ సౌభాగ్యవతి 2వ వివాహం చేసుకున్నారు. తర్వాత వీళ్ళకు పుట్టిన పాపే ఈ శివాని అన్నమాట. అయితే గత 10 ఏళ్లుగా శివాని వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు. సో దీంతో శివాని ఏంటిదంటే అటు అమ్మమ్మ అండ్ అమ్మ వీళ్ళిద్దరు సంరక్షణలోని పెరుగుకుంటూ వచ్చిందనమాట. ఇక శుక్రవారం మెగా పీటీఎం లో విద్యార్థుల తరపున మన ఏపీ సీఎం ముఖ్యమంత్రి గారు ఎదుట ప్రసంగించి చాలా అభినందనలు అందుకుందనమాట. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారనమాట. ఒక్కసారి ఎవరైతే శివాని ఉన్నారో ఆ శివాని మాట్లాడిన మాటలను ఒకసారి విందామండి. ఎందుకంటే ఆ పాప చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. చాలా అంటే కొంతమంది పిల్లలు చూడండి ఏదన్నా మాట్లాడాల్సి వస్తే బెరుకైపోతారు అనమాట అంతమందిని చూడగలను. బట్ శివాని మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. ఒకసారి విందాం. నా పేరు శివాని, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారి చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్ గా నిలబడాలని. సో విన్నారు కదండి, ఆ పాప ఎంత కాన్ఫిడెంట్ గా, శివాని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే వెంకట కృష్ణ అనే ఒక విద్యార్థి ఆల్రెడీ ఈ షైనింగ్ స్టార్ అనే అవార్డు అందుకున్నాడు. నేను కూడా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అవార్డు అందుకుంటాను అని చెప్పింది. ఈవెన్ ఆ స్టేజ్ మీద చూసుకుంటే మనము అక్కడున్న ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్స్ తో పాటు నారా లోకేష్ అండ్ సిబిఎన్ గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఈ పాప సిబిఎన్ గారి పక్కన కూర్చుని ఫొటోస్ తీసుకోవడం కూడా జరిగిందనమాట. ఇది జరిగిన తర్వాత, ఇది ఎప్పుడు శుక్రవారం జరిగిన తర్వాత ఏంటిదంటే
ఆ హ్యాపీనెస్ లో తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది అనమాట. డాడీ నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నాను, ఆయన కూర్చున్న వేదిక మీదనే నేను మాట్లాడాలని చెప్పేసి చాలా ఆనందంగా తను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ ఆమెకు ఒక బట్టలు కొన్నారు, కొత్త బట్టలు కొన్నారు. ఎందుకంటే కూతురంటే చాలా ఇష్టం కదండి తండ్రులకి, కొడుకుల కన్నా సరే. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన నిజం అనమాట. కూతుర్లంటే నాన్నలకి చాలా ప్రేమ అనమాట. సో నా కూతురు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంది, ఆయన ముందు మాట్లాడింది అనే ఆనందంతో ఆ రోజు శివానిని తీసుకెళ్లి మురళీకృష్ణ గారు కొత్త బట్టలు కొనిచ్చారనమాట. ఆ కొనిపెట్టిన డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ అక్కడే వేసుకుని చాలా హ్యాపీగా సండే తను ఇంటికి వచ్చేసింది, ఇర్లపల్లికి. తన అమ్మమ్మ ఉన్న ఇర్లపల్లికి వచ్చేసింది అనమాట. వచ్చేసిన తెల్లారు అంటే సోమవారము వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్ లో శివాని ఊరు వేసుకుని కనిపించింది. అసలు ఏమై ఉంటుందంటారు? అంత హ్యాపీగా, అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడిన పిల్ల, ఒక 10th క్లాస్ చదివే పిల్ల, అసలు చనిపోవాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళొచ్చింది, హ్యాపీగా ఉంది, కొత్త బట్టలు కొన్నాడు, వేసుకుంది. మరి ఏమైనట్టు? సో ఈ సర్కిల్ ఏంటిదంటే, ఎవరైతే శివాని రాసిన సూసైడ్ నోట్ ఒకటి ఉంది అని అంటున్నారో అదొకటి బయటకు వచ్చింది. ఒకసారి అది చదివి చూద్దాము. దానిలో ఆమె రీజన్స్ రాసిందా, లేకపోతే తనకున్న బాధలను చెప్పిందో, కోరికలను చెప్పిందో ఒకసారి చూద్దామండి. ఇది సూసైడ్ నోటు, ఆ పాప రాసిన సూసైడ్ నోట్. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే, మనము వాట్సాప్ లాంగ్వేజ్ ఉంటుంది కదా మనకి, సో ఆ లాంగ్వేజ్ లో రాసింది. ఒక్కసారి చదివి వినిపించడానికి ట్రై చేస్తాను. అమ్మ, చాలా సారీ అమ్మ, నా కోసం చాలా కష్టపడ్డావు. డాడీ, నీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా, నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నా. డాడీ, అమ్మ, నాకు బతకాలని ఉంది, కానీ బతకడానికి చాలా రిగ్రెట్ గా ఉంది, చాలా గిల్టీగా ఉంది. ఇక్కడ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి బ్రతకాలని ఉందని చెప్పింది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నది, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. అమ్మ, నీ కోసం నేనేం చెయ్యలేను. డాడీ, నాకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది, కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. నాతో ఈ బాధ ఒక్కదాన్నే మొయ్యడం కావట్లే. నేను చనిపోయాక నాపై ఎవ్వరు కోప్పడకండి. డాడీ, నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి. అమ్మ, బాయ్. అమ్మమ్మ, జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విని బాగుపడు. చెడ్డ పనులు చెయ్యకు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఎప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. సరేనా? బాయ్. సో ఇక్కడ ఒక చిన్న స్మైలీ కూడా ఇచ్చిందండి పాప శివాని. దీనిలో ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోమన్న మాటలు ఏంటంటే, చాలా రిగ్రెట్ గా ఉంది. దేనికి రిగ్రెట్ గా ఉంది? ఒక పాప 10th క్లాస్ చదువుతున్న పాప స్వయాన ఏపీ సీఎం ముందే అంత ధైర్యంగా మాట్లాడిన పాపకి దేని గురించి రిగ్రెట్ గా ఉంది? వాళ్ళ పేరెంట్స్ కలిసి ఉండట్లేదని రిగ్రెట్ గా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి విడివిడిగానే ఉంటున్నారు అని అంటున్నారు. దేనికి రిగ్రెట్ ఫీల్ అవుతుంది? ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, గిల్టీగా ఉంది అని అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఉండట్లేదు కాబట్టి ఎవరైనా ఏమన్నా అన్నారా ఆ పాపని? స్కూల్లో గానీ, లేకపోతే బయట బంధువులు గానీ ఏమన్నా అన్నారా వాళ్ళని? గిల్టీగా ఉందని. ఇప్పుడు గిల్టీ అనేది ఎప్పుడు ఫీల్ అవుతామండి మనము? మనం తప్పు చేసినప్పుడు, లేకపోతే మన వాళ్ళు తప్పు చేస్తే సమాజంలో మనం తలెత్తుకోలేకపోతున్న సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మనకి గిల్టీగా ఉంటుంది. మరి 10th క్లాస్ చదివే ఈమెకి గిల్టీగా ఉంది అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ లో రాసిందంటే, అసలు దేనికి గిల్టీగా ఉంది ఆవిడకి? ఇంకా ఇంకా ఏమన్నదంటే, ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా ఈ బాధని, ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. ఇంకొకటి ఏమన్నదంటే, డాడీ, నేను నీకు చాలా సాధించి చూపించాలని అనుకున్నా అని అనేదనమాట. స్కూల్లో టాపర్ తను. అంటే ఒకవేళ బాగా చదవకపోతే గనుక, అరే ఈ పిల్లేం చదవట్లేదు అనే నెసెసిటీ ఉంటుంది. బట్ శివాని విషయంలో ఇది లేదండి. ఎందుకంటే తను టాపరు, అండ్ తనకంటే ఒక బ్రాండ్ ఉంది ముందు చెప్పినట్టుగా. మరి అలాంటి పాప ఏ బాధను తట్టుకోలేకపోతుంది? ఇంకా ఇక్కడ ఒక ఇద్దరిని మెన్షన్ చేసిందనమాట, వాళ్ళ అన్నయ్యని. అంటే ఇక్కడ మళ్ళీ చెప్పాను కదండి, వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో తన సొంత అన్నయ్య కాదు, తన ఎవరైతే మన సౌభాగ్యవతి గారు ఉన్నారో ముందు భర్త, అంటే తనకి కజిన్ లెక్క అన్నట్టు. వాళ్ళ డాడీ ముందు బిడ్డ అనమాట, వాళ్ళ మమ్మీకి ముందు బిడ్డ అనమాట. సో ఇప్పుడు ఈ అన్నయ్య వీళ్ళు కలిసే ఉంటున్నారా? ఫస్ట్ లాస్ట్ లో ఏం మెన్షన్ చేసిందంటే, అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఎప్పటికైనా కలవండి. అంటే ఈ లైన్ లో మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ అమ్మమ్మ తోటి ఎవరైతే వీళ్ళ అన్నయ్య ఉన్నారో, వీళ్ళ డాడీ ఉన్నారో, వీళ్ళ వదిన ఉన్నారో కలిసి ఉండట్లేదు. అక్కడ మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళందరూ విడివిడిగానే ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు, ఇప్పుడు శివాని అంత సడన్ గా చనిపోవాల్సిన నెసెసిటీ ఏంటి? అసలు ఎవరు ఆ పాపని ఏమన్నారు? ఆ పిల్ల అంత గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు ఎవరు బిహేవ్ చేసినట్టు?
నేను బాధను తట్టుకోలేకపోతున్నాను అన్నది ఎవరేమన్నారా పాపని? వాళ్ళ అన్న అన్నారా? వాళ్ళ వదినమ్మ అన్నదా? లేకపోతే వాళ్ళ నాన్నే అన్నారా? వాళ్ళ నాన్న అని ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కొన్ని విజువల్స్ చూస్తే గనక సో వాళ్ళ డ్యాడీ చూడండి ఆయన ఎంత రోదిస్తున్నాడంటే, "ఏమైంది? నాకన్నా చెప్పుంటే బావుండుదు కదా! నేనే నా దగ్గర నుంచే వెళ్ళావు కదా! నీకు ఒక్క రోజులోనే ఏమైపోయింది? అక్కడ ఏం జరిగిందని" చెప్పేసి ఆయన పట్టుకోలేకపోతున్నారు ఆయన్ని. ఆయన అంతలాగా ఏడుస్తున్నారనమాట. సో, మరి ఇంత ప్రేమ చూపిస్తున్న శివాని మీద వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ అమ్మమ్మ గాని, వాళ్ళ నాన్న గాని, వాళ్ళ అన్నయ్య, వదిన పక్కన పెట్టండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో మనకి ఇంకా పూర్తిగా తెలీదు కాబట్టి, వీళ్ళు ముగ్గురు ఇంత ప్రేమగా చూసుకుంటున్న టైంలో శివాని చనిపోవాల్సిన నెసెసిటీ ఏమొచ్చిందసలు? అసలంత బాధ ఏమొచ్చింది? ఇకపోతే ఈ శివాని చనిపోయిన విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఫీల్ అయ్యారనమాట. సో, ఆయనేమన్నారంటే ఆయనకి ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే ఆర్‌టీజీఎస్ సమావేశంలో ఉండగా ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. ఏం ట్వీట్ చేశారంటే అది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ అన్నమాట. సో, the 10th grade student Murram Shivani from the Irlapalli in Polavaram district ending her life has plunged me into deep sorrow. Shivani, who spoke with such enthusiasm on the stage at the mega parent teacher meeting in Rampochodvaram, her tragic death has caused immense heartache. The words Shivani shared with me on that day about her studies and higher aspirations are coming back to me. It is heartbreaking that a tribal child with so much future ahead of her would end her life like this. Whatever the reasons, the fact that his students was taken away from the సో ఇది మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందండి. సో ఈయన కూడా ఏమన్నారంటే శివాని మృతి ఆ పాప ఎలా చనిపోయిందో ఇమ్మీడియట్ గా నాకు రీజన్ తెలియాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు అండ్ పోలీసులను కూడా ఆదేశించారనమాట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులను ఉద్దేశిస్తూ అన్న మాటలండి ఇది ప్రతి ఒక్కరు అన్వయించుకోవాలన్నమాట. ఏదో ఒత్తిడి ఉంటే చెప్పండి ఎవరొకరికి. మీ ఫ్రెండ్స్, మీరు పేరెంట్స్ కి చెప్పుకోలేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరో ఒకరు మనకి దగ్గరగా ఉంటారండి. మన హార్ట్ కి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళని అడగండి మీరు, ఇలా చనిపోవాల్సిన నెసెసిటీ లేదు. ఇవే మాటలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఏ సమస్యకైనా సరే ఒక పరిష్కారం ఉంటుంది. మీ బాధను, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోనో, ఫ్రెండ్స్ తోనో, ఆత్మీయులతోనో పంచుకోండి. ఒత్తిడిని అధిగమించి మీ కలను నిజం చేసుకునేలాగా ముందుకు సాగండి. ఇవి ఓన్లీ శివానికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అన్వయించుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ శివాని విషయానికి వచ్చేసరికి ఏంటిదంటే అంత వేలాది మంది ఉన్నారు ఆ రోజు మీటింగ్ లో, అంత థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్న మీటింగ్ లో ఒక చిన్న బెరుకు లేకుండా మాట్లాడిన అమ్మాయి ఆ రోజు స్టేజ్ మీద అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల ఈ లెటర్ లో ఏమన్నది? అమ్మ చాలా సారీ, నా కోసం చాలా కష్టపడ్డావు, నీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా డాడీ, నా కళను కూడా నేను సాధించుకోలేకపోతున్నా. అంటే 10th క్లాస్ లో నా అమ్మాయి కంటే ఒక డ్రీమ్ ఉంది, నేను ఎదిగిన తర్వాత నేను ఇది చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంది, నాకు బతకాలని ఉంది, బతకలేకపోతున్నా. ఈ మాట మాత్రము చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక పక్క నా డ్రీమ్ నెరవేర్చుకోవాలి, వాళ్ళ మమ్మీని బాగా చూసుకోవాలి, డాడీని కలపాలి, సమ్ డ్రీమ్స్ ఉంటాయి కదండి. ఇంకొకటి బతకలేకపోతున్నా. అసలు ఆ 10th క్లాస్ పిల్లకి మహా అయితే ఒక 15 సంవత్సరాలు ఉంటాయి కదండి. సో 15 సంవత్సరాల పిల్లకి మోయలేని బాధ ఏముంది? ఇంకొకటి అవమానంగా ఉంది. ఎవరు అవమానించారు? ఈ విషయాలన్నీ కూడా పోలీసులు తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే శివాని ఫోన్ యూజ్ చేస్తుంది, వాళ్ళ డాడీ ఫోన్ కూడా యూజ్ చేస్తుంది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏంటనేది శివాని లేదు కాబట్టి ఇప్పుడు శివాని చెప్పలేదు. శివాని ఫోన్ చూడొచ్చు అండ్ వాళ్ళ డాడీని అడిగితే ఆ రోజు ఈ విషయం ఏమైందో ఖచ్చితంగా తెలుస్తుందనమాట. లెటర్ చదువుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఒక స్కూల్ టాపర్ చదువులో తనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం రీసెంట్‌గా కొన్ని చూస్తున్నాం కదండీ. చదువులో ప్రెషర్ ఎక్కువైపోయి లేకపోతే మార్క్స్ రాలేదని చెప్పేసి, ర్యాంక్ రాలేదని చాలా